హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ నందు అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందూస్ తెలుగు టేల్స్. సో, ఈరోజైతే నేను మీ ముందుకి ఒక షాపింగ్ వ్లాగ్‌తో వచ్చానండి. సో, ప్లేస్ చూసుంటే మీకు అర్థమై ఉంటుంది. మేమైతే చార్మినార్ వెళ్ళాము. సో, ఆ ఎక్స్‌పీరియన్స్‌ని నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మేము వెళ్ళింది ఫ్రైడే రోజు. సో, రోజు మార్నింగ్ నా వర్క్స్ అన్ని త్వరగా ఫినిష్ చేసుకొని చక్కగా పూజ చేసి నేనైతే త్వరగా స్టార్ట్ అయ్యానండి. ఎందుకంటే వెళ్ళేది చాలా లాంగ్ కదా! సో, మళ్ళీ లేట్ అవుతే వర్షం కానీ, ట్రాఫిక్ అవన్నీ అవన్నీ ఆలోచించి మార్నింగే స్టార్ట్ అయిపోయాము. షాపింగ్‌కొచ్చేసి నేను, వదిన ఇద్దరము వెళ్ళాము. సో, అక్కడ ఫ్యాబ్రిక్స్ అవన్నీ బావుంటాయి కదా! మదీనా మార్కెట్ అండ్ చార్మినార్. సో, అవన్నీ అక్కడ షాప్ చేసుకోవచ్చని చెప్పేసి మేమిద్దరము వెళ్ళాము. మా మీటింగ్ పాయింట్ అయితే మేము కోటియే ఫిక్స్ చేసుకున్నాము. సో, వదిన డైరెక్ట్ అక్కడికొస్తా అన్నారు. సో, నేను కూడా ఇక్కడ స్టార్ట్ అయ్యాను. మెట్రోకి వెళ్ళాను. సో, వన్ స్టాప్ డైరెక్ట్ మియాపూర్ నుండి కోటి వెళ్ళిపోతుంది. సో, అక్కడ రీచ్ అవ్వగానే ఇట్లా చెరుకు రసం తాగాను. అండ్ వదిన రాగానే మేమైతే అక్కడ ఆటో తీసుకొని డైరెక్ట్ మదీనా మార్కెట్‌కైతే వెళ్ళాము. మీరిప్పుడు చూస్తున్నదైతే మదీనా మార్కెట్ అండి. సో, ఇక్కడేందంటే ఫ్యాబ్రిక్స్ కానీ, డ్రెస్ మెటీరియల్స్, డ్రెసెస్, శారీస్ చాలా రీజనబుల్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అయితే ఇక్కడికి వెళ్లి షాప్ చేసుకుందామని చూస్తారు. అండ్ బల్క్‌గా తీసుకునే వాళ్ళకైతే బెస్ట్ ప్లేస్ అనే చెప్తాను మదీనా మార్కెట్ అనేది. ఊర్లలో అలా ఎవరైనా సేల్ చేస్తూ ఉంటారు కదా! సో, వాళ్ళకైతే మదీనా మార్కెట్ అయితే బెస్ట్. సో, మేమిక్కడైతే ఒక ఫ్యాబ్రిక్ స్టోర్‌కైతే వెళ్ళాము. వదిన అయితే మెయిన్‌గా అక్కడికొచ్చింది పిల్లలిద్దరికీ క్లాత్ తీసుకొని కుట్టిద్దాము అన్న ఉద్దేశ్యంతో మేమైతే అక్కడికి వెళ్ళాము. మనకు ఇక్కడ నియర్ బై తీసుకుంటే చాలా ప్రైస్ ఉంటుంది కదా! ఫ్యాబ్రిక్ కూడా. మీటర్ అయితే 500 లేదా 650 లేదా 450 అలా ఉంటుంది. బట్ అక్కడ మీటర్ వైస్ చూసుకుంటే మాకు చాలా రీజనబుల్ అనిపిచ్చింది. సో, అక్కడికి వెళ్ళడానికి రీజన్ కూడా అదే. మేమైతే పార్టీ వేర్ టైప్‌లోనే ఫ్యాబ్రిక్స్ చూస్తూ ఉన్నాము. ఎందుకంటే మేము వెళ్ళిన రీజన్ కూడా బతుకమ్మ పండగకని చెప్పేసి మేము ఎళ్ళాము అక్కడి వరకు. బతుకమ్మ పండగకి మనమైతే ట్రెడిషనల్‌గా రెడీ అవుతూ ఉంటాం కదా! సో, వదిన అయితే లెహంగా టైప్‌లో కుట్టిద్దాము అనుకుంది. వదిననే స్టిచ్ చేస్తారు. సో, దానికోసం అని చెప్పి తీసుకున్నాము. అండ్ ఇది కొంచెం మాకు అనిపిచ్చింది. ఇది అండ్ అక్కడ పక్కన ఉంచాం కదా! సో, వెతుకుతూ ఉన్నాము ఇంకేమన్నా ఉంటాయా అని చెప్పేసి. బట్ ఈ 2 అయితే అక్కడున్న వాటిలలో మాకు నచ్చింది. అండ్ మీటర్ కూడా వాళ్ళు 350 ఎంతో చెప్పారనుకుంటండి. 380 350 బట్ 300 మీటర్ అని చెప్పి అన్నారు ఫైనల్‌గా అయితే. సో, వీటిలో ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి మేమైతే ఫిక్స్ అయ్యాము. వన్స్ మనం మదీనా మార్కెట్‌కి వెళ్ళామంటే మనకన్నీ అక్కడే దొరుకుతాయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! అది ఫ్యాబ్రిక్ పైన సెపరేట్ అండ్ కింద సాటిన్‌ది వాళ్ళు మ్యాచ్ చేసి ఇస్తారు. అండ్ ఇలా ఇచ్చాక కూడా దీనికి దుపట్టా కావాలన్నా కూడా దీనికి సెపరేట్ దుపట్టాస్ వస్తాయి. అవి కూడా మ్యాచ్ చేసి ఇస్తారు. సో, మనం ఏదన్నా ఒకటి ఫిక్స్ అయ్యి వెళ్తే చాలు మనకక్కడ అన్నీ దొరికిపోతాయి. ఇదొకటి మాకు నచ్చింది. అండ్ సాటిన్ క్లాత్ పెట్టాక ఎలా ఉంది లుక్ అని చెప్పేసి అలా పట్టుకొని చూస్తూ ఉన్నాను. సో, వదినే కదా ఫిక్స్ అవ్వాల్సింది మెయిన్‌గా. నేను పట్టుకున్నాను. ఎలా అనిపిస్తుంది ఏంటి అని చెప్పి వదిన అయితే ఫైనల్ చేస్తూ ఉన్నారు. సో, అలా కొన్ని చూసాము. అండ్ ఏది తీసుకున్నామో ఏంటి అనేది మాత్రం నేను మీకు దసరా రోజే చూయిస్తాను. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పను. ఇక్కడ షాప్ చేసుకొని అండ్ పక్కనున్న షాప్స్‌లో కూడా తీసుకున్నాము. సో, అలా అక్కడ నాకు షూట్ చేయడం అయితే వీలవ్వలేదు. అలా ఫ్యాబ్రిక్స్ అవన్నీ కంప్లీట్ అయ్యాక మేమైతే నెక్స్ట్ చార్మినార్‌కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడైతే వాకబుల్ డిస్టెన్స్ అండి. మనకు కనిపిస్తూ ఉంది. 5 మినిట్స్‌లో మనమైతే చార్మినార్ దగ్గరికి వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మనకు చార్మినార్ అంటేనే ఫస్ట్ గుర్తుకొచ్చేది బ్యాంగిల్స్. బట్ నేను ఇక్కడైతే మీకు సజెస్ట్ చేస్తాను. మీరు ముందే ఫిక్స్ అయ్యి వెళ్ళండి. కలర్స్ కానీ మీకున్న మ్యాచింగ్స్ ఏ శారీస్ ఉన్నాయి వాటికి మ్యాచింగ్స్ ఎలా తీసుకోవాలని చెప్పి ఫిక్స్ అయ్యి వెళ్ళండి. మేమైతే అనుకోకుండా వెళ్ళాము. అండ్ వెళ్ళాక కన్‌ఫ్యూజన్ ఏ కలర్స్ తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి. అలా కొన్ని నచ్చిన కలర్స్ అయితే తీసుకున్నాము. నేను, వదిన. సో, అలా షాప్ చేస్తూ ఉన్నాము. ఇది చార్మినార్‌కి కొంచెం ముందే ఇంకా చార్మినార్ వరకు వెళ్ళలేదు. బట్ అక్కడ ఎంటర్ అవుతుండగా కనిపించాయి. సో, తీసుకుందాం అని చెప్పి మా షాపింగ్ స్టార్ట్ చేసాం అక్కడి నుండే. మేము చార్మినార్‌కి కొంచెం దూరంలో ఉన్నాము. అండ్ చార్మినార్ అనేది 400 ఇయర్స్ ఓల్డ్ హిస్టారిక్ ప్లేస్ అండ్ సింబల్ ఆఫ్ హైదరాబాద్. సో, ఫస్ట్ థింగ్ మనకు నోటీస్ చేసేది ఏంటి అంటే వెరైటీ నంబర్ ఆఫ్ స్టాల్స్ అండ్ షాప్స్ కనిపిస్తూనే ఉంటాయి. చార్మినార్ చుట్టూ ఒక రౌండ్ వేసామంటే మనకి కలర్‌ఫుల్ బ్యాంగిల్స్ కానీ, జ్యువెలరీ, పర్ఫ్యూమ్స్, ఫ్యాబ్రిక్స్ నంబర్ ఆఫ్ షాప్స్ అలా మనకు కనిపిస్తూ ఉంటాయి. మనకి చార్మినార్ అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేవి బ్యాంగిల్స్. అండ్ వాళ్ళు బ్యాంగిల్స్ మ్యాచ్ చేసే విధానం అయితే అది చాలా బావుందండి. మనం రెగ్యులర్‌గా వేసుకునే గాజు బ్యాంగిల్స్ అయితే 50 రూపీస్ అండి. అండ్ వాటికి వాళ్ళు వేరే డిజైన్ బ్యాంగిల్స్‌తో అలా మిక్స్ చేసి సెట్ చేసి ఇస్తున్నారు. నాకలా ఒక కలర్స్ కాంబినేషన్ బాగా నచ్చి నేనవి తీసుకున్నాను. సో, అంతగా వాళ్ళు అంత మంచిగా సెట్ చేస్తున్నారు. అండ్ దగ్గర నుండి చార్మినార్ చూడడానికైతే చాలా చాలా బావుంది.
అండ్ మనం టికెట్ తీసుకొని పై వరకు కూడా ఎక్కొచ్చు. సో, దానికి కూడా అలో చేస్తారు. టికెట్ ప్రైస్ ఎంత అనేది నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు. బట్ మనం అక్కడ లోపలికెళ్ళి టికెట్ తీసుకొని అక్కడ పైన ఎక్కొచ్చు. అక్కడ నుండైతే మొత్తం చుట్టూ చూస్తే లుక్ వైజ్ అయితే చాలా బావుంటుంది. నేనెప్పుడో లాంగ్ బ్యాక్ అలా ట్రై చేశాను. బట్ ఇప్పుడు మొన్న కుదరలేదు. మాకప్పటికే చాలా లేట్ అవుతుంది. అండ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చేస్తారు అన్న హడావిడిలో మేమైతే షాపింగ్ అనేది కంప్లీట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడికొచ్చిన వాళ్ళైతే అసలు పిక్చర్స్ తీసుకోకుండా వెళ్లరండి. ఎంతమంది అసలు ఎంత అడ్డొచ్చినా అలా తీసుకుంటూనే ఉంటారు పిక్చర్స్ అండ్ వీడియోస్ కానీ, అండ్ సినిమా షూట్స్ కూడా అవుతూ ఉంటాయి. మేమెళ్ళిన రోజు ఒక షూటింగ్ అయితే అవుతుంది. నేను చూసాను. సో, అలా బా అనిపిచ్చింది చూడ్డానికైతే. అండ్ చార్మినార్ దగ్గర ఫుడ్ కూడా చాలా బావుంటుందంటారు. లైక్ చాలా మందికిష్టం. బట్ మేమెళ్ళింది ఫ్రైడే రోజు. సో, ఆ రోజు నేను బయట ఏం తీసుకోను. సో, అందుకని చెప్పేసి మేమైతే ఏం తినకుండా జస్ట్ అక్కడ లెమన్ జ్యూస్ తీసుకొని తాగాము అంతే. సో, అక్కడ మా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని మేమైతే ఇంటికొచ్చాము. సో, చూసారు కదండీ! మేము ముందు చార్మినార్ షాపింగ్‌కి వెళ్ళింది అండ్ బ్లాగ్ అదంతా. సో, అక్కడ నేను ఏమేమి తీసుకున్నాను, ఏం కొన్నాను అనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. సో, ప్రైస్ ఎంత, ఏంటి అని చెప్పి ఇప్పుడే వ్లాగ్ చేద్దామని చెప్పి షాపింగ్ నుండి రాగానే స్టార్ట్ చేశాను. సో దట్ మళ్ళీ మిస్ అయిపోతాను అని చెప్పేసి. ప్రైజెస్ మళ్ళీ మర్చిపోతే మీకు చెప్పడానికి ఉండదు కదా! సో దట్ కొందరికన్నా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ముందే ఇలా వ్లాగ్ చేస్తున్నాను. సో, అక్కడ నేను తీసుకున్న ఐటెమ్స్ అయితే మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను. చూడండి. ఈ స్లింగ్ బ్యాగ్ ఒకటి పర్చేస్ చేశాను. నాకు దీని ప్రైస్ వచ్చేసి 200 పడిందండి. లైక్ ఇక్కడ చిన్నగా ఎక్కడైనా బయటికెళ్తే ఆ పెద్దవి ఏసుకెళ్ళడానికి కొంచెం అనిపించట్లేదు. సో, ఇది చిన్నగా క్యూట్‌గా ఉంది. అండ్ దీనికి ఇలా చైన్ మోడల్‌లో మనకు బ్యాగ్ హ్యాంగ్ చేసుకోవడానికొచ్చింది. సో, ఇదైతే నాకు 200 రూపీస్‌లో వచ్చింది. నాకు అనిపించింది. సో, దట్ మార్కెట్‌కి అలా ఇక్కడ బయట షాప్స్‌కి అలా ఎళ్ళినా మొబైల్ పడుతుంది. అండ్ కొద్దిగా అమౌంట్ అలా క్యారీ చేయొచ్చు. సో, నియర్ బై ఎళ్ళేప్పుడు ఇది బ్యాగ్ అనేది బాగా యూజ్ అవుతుంది. మొబైల్ అయితే పడుతుందండి ఇందులో. సో, ఇలా వచ్చింది. చిన్న చిన్న వాళ్ళేమన్నా ఐడీ కార్డ్స్ అలా ఏమన్నా ఉన్నా పెట్టుకోవచ్చు. అండ్ ఒక చిన్న జిప్ లాగా వచ్చింది. సో దట్ అందులో మనం క్యాష్ కూడా డైరెక్ట్ అందులో పెట్టేసి జిప్‌లో యూజ్ చేయొచ్చు. చిన్నగా జిప్ లాగా ఇలా వచ్చింది. సో, బ్యాగ్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి నేను వాచెస్ తీసుకున్నాను. మా బాబుకి అండ్ నాకు ఒకటి అనిపించాయి. అండ్ చాలా రీజనబుల్. సో, అనిపించి తీసుకున్నాను. సో, ఫస్ట్ మా బాబుకి చూపిస్తాను. ఇది బెన్ 10 వాచ్. సో, ఇది వాచ్ మా బాబు కోసం అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇది ఏసేప్పుడు ఎలా అంటే లైక్ చూస్తున్నారు కదా! సో, ఇలా ఏస్తే ఏంటంటే ఇక్కడ స్టిక్ అయిపోతుంది ఇలా. ఇది లైక్ మ్యాగ్నెటిక్ లాగా ఉంటుంది 2 సైడ్స్. సో, బెండ్ అయిపోయి అలా స్టిక్ అయిపోతుంది మనకు హ్యాండ్‌కి. యాహ్! 100 రూపీస్‌లో వచ్చిందండి వాచ్. అనిపించింది. ఇది నేను తీసుకున్న వాచ్. అండ్ మెటల్ టైప్‌లో ఇలా బెల్ట్ వచ్చింది. ఇది కూడా ఎలా అంటే లైక్ ఇక్కడ మ్యాగ్నెట్ వచ్చిందండి మనకు. ఇది చూస్తున్నారు కదా ఇది. ఇది మ్యాగ్నెట్. సో, ఇది మెటల్‌కనేది ఇట్లా మనం సైజ్ అడ్జస్ట్ చేసుకుంటే ఇలా స్టిక్ అయిపోతుంది. నేను పెట్టుకొని చూపిస్తాను చూడండి. కమెంట్స్‌లో షేర్ చేయండి. మీకు వాచ్ గాని, నేను కొన్న థింగ్స్ అండ్ నేను ప్రైస్ ఏమన్నా ఎక్కువ పెట్టానా? సరిగ్గా బార్గెయిన్ చేయలేదా? నాకు అది కూడా చెప్పండి. ఐ యామ్ నాట్ ఎట్ గుడ్. బట్ చెయ్యను అని కాదు. బార్గెయిన్ చేస్తాను. బట్ మరి లైక్ రూ. 1, రూ. 2 దగ్గర మరి అంతగా చెయ్యను. ఇది వాచ్. సో, 2 వాచెస్ తీసుకున్నాను. ఈ 2 వాచెస్ వచ్చేసి నాకు 300కి వచ్చాయి. సో, ఇవి నేను తీసుకున్న టీ కప్స్ అక్కడ చార్మినార్ దగ్గర. ఇవి నాకు 120లో 6 వచ్చాయండి. అండ్ మా ఇంట్లో ఎలా అంటే లైక్ ఇక్కడ ఇలా ఒక కర్వ్ లాగా రావాలి. దాన్నే ప్రిఫర్ చేస్తారు. ఇలా స్ట్రెయిట్ ఉన్నదాన్ని అయితే తాగరాదు. లైక్ కారుతుంది అని చెప్పేసి ఆ కప్స్ అస్సలు తీసుకోనివ్వరు. అలా అంటే ఎక్కువ మోడల్స్ ఉన్నాయి. ఇట్లా కర్వ్ వచ్చినయి చాలా తక్కువ మోడల్స్ ఉన్నాయి. సో, నాకు అందులో ఇదొకటి నచ్చింది. బ్లాక్ కలర్. సో, ఇది తీసుకున్నాను. 120 రూపీస్. ఇవి డోర్ మ్యాట్స్. 100 రూపీస్‌కి 2 డోర్ మ్యాట్స్ వచ్చాయి ఇలా. లైక్ ఎప్పుడన్నా మనవి మంచిగా వాడేవి వాషింగ్‌కేసినా కానీ ఇది అలా యూజ్ చేయొస్తదని చెప్పేసి ఇవి తీసుకున్నాను. వదిన, నేను కలిపి తీసుకున్నాం ఇవి. లైక్ మాకు 200కి 4 ఇచ్చారు. యాక్చువల్లీ 150కి 3 అన్నారు. సో, 200కి 4 తీసుకొని వదిన 2 తీసుకుంది. అండ్ నేను 2 తీసుకున్నా. ఈ జ్యువెల్లరీ సెట్ తీసుకున్నాను. ఇలా సింపుల్‌గా డ్రెసెస్ పైకైనా, శారీ పైకైనా నెక్ అలా సూట్ అవుతుంది.
అండ్ ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా అనిపించింది. లైక్ లైట్ పింక్ అండ్ లైట్ గ్రీన్. సో, ఇలా 2 కలర్స్‌తోని చాలా బావుంది. ఇది కూడా రూ. 100. అక్కడ ఏ ఐటెమ్ అడిగినా వాళ్ళైతే లైక్ రూ. 100 లేదా 150, 100 అలా చెప్తున్నారు. సో, ఇది కూడా రూ. 100కొచ్చింది. అండ్ నెక్స్ట్ కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి. సో, అవి కూడా లైక్ 60, 100 అలా పడింది పేరొచ్చేసి. అందులో ఇది 1 పేర్. ఇయర్ రింగ్స్ ఇవి లైక్ ఇలా రౌండ్‌గా వస్తాయి. ఇప్పుడు నేను పెట్టుకున్న లాంటివి ఇలా లైక్ బ్లాక్ బీడ్స్ పైకి అలా అన్ని డ్రెసెస్ పైకి సెట్ అవుతదని చెప్పేసి ఇలా బ్లాక్ తీసుకున్నాను. నెక్స్ట్ గ్రీన్‌లో తీసుకున్నాను. ఇది కూడా వచ్చేసి రూ. 100. ఇవి చాలా చిన్నవి. నేను మా చెల్లి కోసం అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఈ రింగ్ ఒకటి. ఎన్ని గోల్డ్ ఉన్నా కొంచెం ఇలా డిఫరెంట్‌గా ఎప్పుడన్నా యూజ్ చేద్దాము అంటే అనిపిస్తుంది కదా! గోల్డ్ అయితే ఇన్ని పర్చేస్ చేయలేము. సో, అప్పుడప్పుడు ఇలా తీసుకుంటూ ఉంటాను. ఏమన్నా అనిపిస్తే నచ్చితే. సో, ఇదొకటి రింగ్ రూ. 100. సో, నెక్స్ట్ టైమ్ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను. చార్మినార్ వెళ్ళాక బ్యాంగిల్స్ తీసుకోకపోతే ఎలా చెప్పండి? సో, అక్కడ మాకు చాలా అయితే ఈ మధ్య ఇప్పుడు ప్రెజెంట్ అయితే వెల్వెట్‌లో కనిపించాయి. వెల్వెట్‌లోనే లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లెయిన్‌లో కానీ డిజైన్‌లో అలా ఉన్నాయి. సో, వెల్వెట్‌లోనే తీసుకున్నాను. యాహ్! ఇవి. వాళ్ళు సెట్ చేసి ఇచ్చారు. అనిపించింది. డిజైన్ అవన్నీ చూస్తుంటే. ఇవొక పేర్ తీసుకున్నాను. ఇది అంతా కలిపి రూ. 150. ఈ ఓన్లీ వెల్వెట్‌వయితే రూ. 50 అండ్ ఈ పక్కన లైక్ డిజైన్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా! సో, అవొచ్చేసి రూ. 100. సో, మొత్తం పేరైతే రూ. 150కొచ్చింది. శారీ మ్యాచింగ్ అలా ఉన్నప్పుడైతే ఇవి చాలా బాగా కనిపిస్తాయి. కాంబినేషన్ నచ్చింది. అండ్ ఇవి నేను డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్‌లో అలా తీసుకున్నాను వెల్వెట్ బ్యాంగిల్సే. సో, ఈచ్ వచ్చేసి రూ. 50 అండి. ఈ ఓన్లీ బ్యాంగిల్స్ ఇలా తీసుకుంటే రూ. 50. వాళ్ళు పేరప్ చేసి అలా మనకు మొత్తం సెట్ చేసి ఇస్తే దానికి 150 చార్జ్ చేశారు. అంటే లైక్ పక్కన డిజైన్ బ్యాంగిల్స్ అలా యాడ్ చేశారు కాబట్టి అది ప్రైస్ 150 అయింది. లేదు ఓన్లీ ఇట్లా ఓన్లీ వెల్వెట్ బ్యాంగిల్స్ అంటే మాత్రం రూ. 50. లైక్ రెడ్ కలర్ ఒకటి తీసుకున్నాను. ఇది రెడ్ కలర్. అండ్ ఇందులోనే లైక్ గ్రీన్ కలర్‌లో తీసుకున్నాను ఒకటి. బ్లూ అండ్ గ్రీన్ మిక్స్ షేడ్‌లో ఉంది ఇవి వచ్చేసి. సో, ఇదొకటి. అండ్ వన్ మోర్ ఇలా పేరప్ చేసుకున్నాను. ఇది పింక్ షేడ్. సో, పింక్‌కి ఇలా మధ్యలో ఒకటి గోల్డ్ బ్యాంగిల్ డిజైన్‌తోని అలా పేరప్ చేసి ఇచ్చారు. సో, ఇది కూడా రూ. 150. కలర్స్ అలా రాండమ్‌గా పిక్ చేసుకొని అయితే వచ్చాను. 4 పేర్స్ తీసుకున్నాను. సో, ఇలా గ్రీన్ బీడ్స్‌లో ఒకటి చైన్ తీసుకున్నాను. $100 ఆర్ 150 పడినట్టుందండి. మర్చిపోయాను నేను. సో, 100 ఆర్ 150కొచ్చింది ఇదైతే. సో, ఇందులో మనకు లైక్ కలర్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉన్నాయి. మెరూన్‌లో కానీ, పింక్, పర్పుల్ అలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. నా దగ్గర మెరూన్‌వి చాలా ఉన్నాయి. బట్ గ్రీన్ బీడ్స్ లేదు అని చెప్పేసి ఇలా తీసుకున్నాను. మెరూన్‌లో వచ్చేసి ఒకటి గోల్డ్‌లోనే ఉంది. బట్ గ్రీన్‌లో లేదు. సో, గ్రీన్ శారీస్ ఉన్నాయి. ఎప్పుడన్నా వేసుకున్నా మ్యాచింగ్ శారీస్ అనే కాదు లైక్ దేనిపైన ఈ గ్రీన్ అయినా వేయొచ్చు. ఏ శారీకైనా ఇది గ్రీన్ బీడ్స్ అనేది సెట్ అవుతుంది. సో, ఓన్లీ మనకు కలర్ మ్యాచింగ్ ఉండాలి అలా అని ఏం లేదు. గ్రీన్ బీడ్స్ అండ్ మెరూన్ బీడ్స్ వచ్చేసి అన్ని శారీస్‌కి మ్యాచ్ అయిపోతుంది. అలా ఆడ్‌గా ఏం కనిపించదు. సో, ఇదొకటి నచ్చి నేను తీసుకున్నాను. సో, ఇది మా చార్మినార్ షాపింగ్. మీకు ఏవేవి నచ్చాయో నా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. బాయ్. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.